అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరొక కథలోకి వెళ్దాం. ఆ రోజు ఉదయాన్నే ఫంక్షన్ హాలుకు వెళ్ళిన నాని ఓనర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో ఓనర్ వస్తాడు. ఏంటి నాని, ఇక్కడ నిల్చున్నావు? లోపల అంత పని ఉండగా అని అడుగుతాడు. అది సార్. ఏంటి చెప్పు, మీతో కొంచెం మాట్లాడాలి సార్ అంటాడు నాని. ఇక్కడ కాదు సార్, ఆఫీస్ రూమ్లో మాట్లాడుతాను అని చెప్పటంతో ఏంటి నాని, అంత సీక్రెట్నా అని అతడి భుజాన్ని తట్టుతూ ఆఫీస్ రూంలోకి వెళ్తారు ఇద్దరు. ఆ ఏంటో ఇప్పుడు చెప్పు అంటూ ఓనర్ చైర్లో కూర్చుంటూ అంటాడు. నువ్వు కూడా కూర్చో నాని అని చెప్పటంతో పర్వాలేదు సార్ అని. సార్, నిన్న మీరు నన్ను వర్కర్స్కి కూల్ డ్రింక్స్ ఇమ్మన్నప్పుడు అక్కడ పనిచేసే కూలీకి ఈ నెక్లెస్ దొరికింది సార్. దీనిని నేను అతడి నుండి తీసుకుని భద్రపరిచాను సార్ అంటూ జేబులోంచి బయటకు తీస్తాడు. ఓనర్ ఆశ్చర్యంతో నెక్లెస్ను అందుకుని, ఓ నిజంగా ఇది చాలా విలువైనది. రాజారావు గారు దీనికోసం చాలా తీవ్రంగా వెతుకుతున్నారు. మన కస్టమర్కి మనకి ఉన్న నమ్మకాన్ని, బంధాన్ని తెలియపరుస్తుంది. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు నాని అంటాడు ఓనర్. పర్వాలేదు సార్, ఇది నా బాధ్యత. ఇక్కడ పనిచేస్తున్న వాడిగా ఈ వస్తువును తిరిగి ఇవ్వటం నా ధర్మం అంటాడు. నీ నిజాయితీకి నేను చాలా సంతోషిస్తున్నాను నాని. నీలాంటి నిజాయితీపరుడైన ఉద్యోగులు చాలా తక్కువ మంది ఉంటారు అంటూ ఓనర్ మెచ్చుకుంటాడు. చాలా థ్యాంక్స్ సార్. మీ నమ్మకాన్ని ఎప్పుడూ నిలబెట్టుకుంటానని హామీ ఇస్తున్నాను అంటూ చిరునవ్వుతో చెబుతాడు. ఓనర్ మరింత ఉత్సాహంతో, ఖచ్చితంగా నాని, నాకు తెలుసు నీలాంటి నిజాయితీపరుడైన వ్యక్తులకు నా సహాయం ఎప్పుడూ ఉంటుంది అంటూ 5,000 రూపాయలను నానీకి బహుమానంగా ఇస్తాడు. ఆ డబ్బును తీసుకున్న నాని చాలా సంతోషపడతాడు. తరువాత నాని తన పనిని తాను చూసుకోవటానికి వెనుకకు వెళ్ళిపోతాడు. ఈ నెక్లెస్ దొరకటం వలన మా ఫంక్షన్ హాలు మీద రాజారావు గారికి మరింత నమ్మకం కలుగుతుంది. దీనిని ఆయనకు ఎలాగూ అయినా అందించాలి అని నిర్ణయించుకుంటాడు ఓనర్. ప్రస్తుతం రాజారావు కారులో బయలుదేరి హాలుని చేరుకుంటాడు. రాజారావు తిన్నగా ఆఫీస్ రూంలోకి వెళ్తాడు. అతడు రాకను గమనించిన ఓనర్, రండి రాజారావు గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను. కుర్చీలో కూర్చోమన్నట్టుగా కుర్చీ వైపు చేయి చూపిస్తూ మరొక చేతితో షేక్ హ్యాండ్ ఇస్తాడు. థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు? నెక్లెస్ దొరికిందా ఏంటి అంటూ అడుగుతాడు రాజారావు. అవును సార్ అంటూ టేబుల్ డెస్క్లో దాచి ఉంచిన నెక్లెస్ను చేతికి అందిస్తూ, ఇదిగోండి సార్, మీకు మా మీద నమ్మకానికి అభిమానానికి వారధి అంటూ రాజారావు చేతికి అందిస్తాడు ఓనర్. సంతోషంగా ఆ నెక్లెస్ను అందుకుని, ఓ చాలా థ్యాంక్ యూ, ఇది నాకు ఎంత విలువైనదో మీకు తెలియదు అని పైకి అంటూనే, దీనివలనే నేను ఈ నెక్లెస్ కన్నా ఖరీదైన విలువైన విషయం తెలుసుకోగలిగాను. ఈ నెక్లెస్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ మనసులో అనుకుంటాడు రాజారావు. తన ఆలోచనల నుండి తేరుకుని, ఇది నాకు తిరిగి వస్తుందని నేను అనుకోలేదు. మీకు మరియు మీ వర్కర్కు నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అంటాడు రాజారావు. పర్వాలేదు రాజారావు గారు, ఇది మా బాధ్యత. మా హోటల్లో పనిచేసే సిబ్బంది చాలా నిజాయితీపరులు. మీ నెక్లెస్ మీకు తిరిగి రావటం మాకు సంతోషంగా ఉంది
అంటూ ఎంతో వినయంగా చెబుతాడు ఓనర్. మీరు చాలా మంచివారు. ఆ రోజు నేను సీసీటీవీ ఫుటేజ్ అడగగానే నాకు ఇచ్చినందుకు ఆ విషయంలో కూడా మీకు నేను రుణపడి ఉంటాను అంటాడు రాజారావు. అయ్యో, అదేం పర్వాలేదండి. మీరు సంతోషంగా ఉండటమే మాకు కావాల్సింది అంటాడు హాలు ఓనర్. నెక్లెస్ తీసుకుని తిన్నగా చందు వాళ్ళ ఇంటికి వెళ్తాడు రాజారావు, ఆమె పేరెంట్స్తో మాట్లాడటానికి. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.